డిఆర్పీలు నలుగురు పెట్టించారు పరుగులు, పంచిరి జ్ఞానపు వెలుగులు పెంచిరి మనలో మెరుగులు. డిఆర్పీలు నలుగురు పెట్టించారు పరుగులు, పంచిరి జ్ఞానపు వెలుగులు పెంచిరి మనలో మెరుగులు. మాటలతోటి గంధం పంచిన చందన మేడం ఏడ, నవ్వులతోటి పూలు పంచిన ప్రసన్న మేడం ఈడ, దర్పముతోటి మురిపాలిచ్చిన రమేష్ సారుకు తోడు, చేతలతోటి కోటలు కట్టిన ఇబ్రహీం సారు జోడు. మాటలతోటి గంధం పంచిన చందన మేడం ఏడ, నవ్వులతోటి పూలు పంచిన ప్రసన్న మేడం ఈడ, దర్పముతోటి మురిపాలిచ్చిన రమేష్ సారుకు తోడు, చేతలతోటి కోటలు కట్టిన ఇబ్రహీం సారు జోడు. పెరిగెను శిక్షణ చోరు, మారెను మనలో తీరు, పెరిగెను శిక్షణ చోరు, మారెను మనలో తీరు. ప్రవేశాలతో ప్రభుత్వ బడిలో పెరుగును పిల్లల జోరు, డిఆర్పీలు నలుగురు పెట్టించారు పరుగులు, పంచిరి జ్ఞానపు వెలుగులు పెంచిరి మనలో మెరుగులు. ప్రేమ గురారికి గిరారిచ్చి స్వర్గ గురారికి గిరారిచ్చి, నీ మనసెంత మంచిదో నానా. ఎందుకు ఏడుస్తున్నావు అడగడుస్తాను. అయితే అమ్మాయి దగ్గరగా అమ్మ నన్ను టీచర్కి ఇచ్చేది పెళ్లి చేసి ఎల్వలన్నారు అన్ని చక్కగా చెప్పారు, పిల్లలలో నా తెలివిని. This is Y. Kamalakar Reddy, MPUPS Paladgu. I am going to submit yesterday's documentation on our program. This is the documentation. By 9 a.m. Day 3 training program was started with Vande Mataram. Mr. Ramesh Kumar DRP had started the session 1 with yesterday's leftover topic, teaching items for learning outcomes. All the participants participated actively among the causes of dropping enrollment. In one voice, all the teachers expressed their opinion that a lack of teachers, insufficient reasons, inadequate infrastructure, less supervision, non-teaching works are main causes for the low enrollment. Then DRP SK Ibrahim sir has started his class on digital innovatives. After giving a brief information on digital innovatives, which are using to make our class effective and innovative. In the available intervals, Mr. Edla Kamalakar Reddy, Mr. Lakshma Reddy, Mr. Parshuramulu and Mr. Mahesh and also that madam. పెంచేదారులు ఎన్నో చూపారు, యూనిట్ ప్లాను లెసన్ ప్లాను రాసే తీరును చెప్పి, పరీక్షలో నా ప్రశ్నల గుట్టును చక్కగా విప్పి చూపి, ఏఎస్లన్నారు ఎల్వోలన్నారు అన్ని చక్కగా చెప్పారు, పిల్లలలో నా తెలివిని పెంచేదారులు ఎన్నో చూపారు, యూనిట్ ప్లాను లెసన్ ప్లాను రాసే తీరును చెప్పి, పరీక్షలో నా ప్రశ్నల గుట్టును చక్కగా విప్పి చూపి, పానల్ మీద పాఠం చెప్పే మెలకువ నేర్పి, పానల్ మీద పాఠం చెప్పే మెలకువ నేర్పి, సోషల్ టీచర్ బోధనలో నా మార్పులు ఎన్నో తెచ్చిరి వీరు. డిఆర్పీలు నలుగురు పెట్టించారు పరుగులు, పంచిరి జ్ఞానపు వెలుగులు పెంచిరి మనలో మెరుగులు. డిఆర్పీలు నలుగురు పెట్టించారు పరుగులు, పంచిరి జ్ఞానపు వెలుగులు పెంచిరి మనలో మెరుగులు. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం.
కోటి రూకల కట్టమిచ్చి కోరి కోరి తెచ్చుకుంటే కోటి రూకల కట్టమిచ్చి కోరి కోరి తెచ్చుకుంటే కోతిలాగా కొక్కిరించాడే మా ఇంటల్లుడు మూతి గుడిచి ముక్కు చూదాడే. మాలు కాడికెళ్ళి నేను మల్లె పూలు కొని తెస్తే అలా మా మ్యారేజ్ డే. మాలు కాడికెళ్ళి నేను మల్లె పూలు కొని తెస్తే దండగుచ్చి సాయంత్రం దర్వాజకు చేసింది ఏమి లేదు. గ్రేట్ ఇండియన్ ట్రెడిషనల్ డాన్సెస్ భరతనాట్య. టిఎల్ఎం ప్రదర్శించేటప్పుడు టీచర్ ఒక గైడ్గా మాత్రమే పనిచేయాలి. దిస్ ఈస్ ద పిక్చర్ హౌ ద డాన్స్ ఈస్ అండ్ దిస్ ఈస్ ద డిస్క్రిప్షన్ వాట్ ద డాన్స్ ఈస్. Come on, say the children how the picture is. How is the dress? Which color it is? Like that you ask so many questions. After that you this is called Bharatanatyam. This is called Bharatanatyam. It is the traditional dance of India. Bharatanatyam ఏంటి, అది ఎక్కడ పుట్టింది, దాన్ని ఎవరు కనుగొన్నారు, దాని యొక్క మూలం ఎక్కడ, దాన్ని ఏ రీతుల్లో ప్రదర్శిస్తారు, దాని కట్టుబొట్టు ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్నతమైనటువంటి అవార్డు సాధించిన వ్యక్తుల పేరు అన్ని కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. అప్పుడు ఏమైపోతుంది, భరతనాట్యము దానికి సంబంధించిన విషయం మొత్తం పిల్లలకు అర్థమైపోతుంది. ఇక్కడ బొమ్మ, ఇక్కడ దాని గురించి వివరణ. ఈ విధంగా ఇద్దరు పిల్లలు ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటే అంత పిల్లలు దీంట్లో లీనమైపోతారు. ఒడిశా జస్ట్ ఒక మూమెంట్ అని ఇట్లా ఇట్లా మూమెంట్ చేయొచ్చు. లైక్ దిస్ అని ఇది ఉండదు. ఇస్తారే ఉంటుంది. పెట్టించారు పరుగులు పరుగులు పంచిరి జ్ఞానపు వెలుగులు పెంచిరి మనలో మెరుగులు ఆర్టీలు నలుగురు. పెట్టించారు పరుగులు పరుగులు పంచిరి జ్ఞానపు వెలుగులు పెంచిరి మనలో మెరుగులు. మాటలతోటి వాసన పంచిన చందన మేడం నవ్వులతోటి పువ్వులు పంచిన ప్రసన్న మేడం గర్భముతోటి మురిపాలిచ్చిన రమేష్ సారుకు తోడు. పచ్చని చెట్టును నేను పాలుదారి మనసు నాదిరా. చేతలతోటి కోటలు కట్టిన ఇబ్రహీం సారు జోడు. మాటలతోటి వాసన పంచిన చందన మేడం నవ్వులతోటి పువ్వులు పంచిన ప్రసన్న మేడం దర్పముతోటి మురిపాలిచ్చిన రమేష్ సారుకు తోడు. చేతలతోటి కోటలు కట్టిన ఇబ్రహీం సారు జోడు. పెరిగెను శిక్షణ జోరు మారెను మనలో తీరు. పెరిగెను శిక్షణ జోరు మారెను మనలో తీరు. ప్రవేశాలతో ప్రభు మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. బడిలో పెరుగును పిల్లల చోరు DRTలో నలుగురు. పెట్టించారు పరుగులు పరుగులు పంచిరి జ్ఞానపు వెలుగులు పెంచిరి మనలో మెరుగులు. ఏఎస్లన్నారు ఎల్వోలన్నారు అన్ని చక్కగా చెప్పారు. పిల్లలలోన తెలివిని పెంచే దారులు ఎన్నో చూపారు. ఎన్ని ప్లానుల సంప్లాను రాసే తీరును చెప్పి పరీక్షలోన ప్రశ్నల గుర్తును చక్కగా విప్పి చూపి. ఫస్ట్ ఆఫ్ సార్ స్టేట్ ఎస్ఆర్పి మాకు అక్కడ ట్రైనింగ్లో కూడా సోషల్ సంబంధించి చాలా హెల్ప్ చేశారు మనకి. అంటే తనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మా కంటెంట్ని ఎట్లా ఎంగేజ్ చేసుకోవాలి ప్రతి విషయంలో కోఆపరేటివ్గా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వారు ఈజీగా ఐడెంటిఫై చేసేది. ఆఫ్టర్ ఇంటర్వ్యూ మాడ్యూల్ చేస్తారు సార్, ఎవరు కొంచెం బయటికి వెళ్ళకండి. మళ్ళీ తర్వాత సార్ నాకు రాలేదంటే వెల్కమ్ సార్. మై సెల్ఫ్ డాక్టర్ పరశురామ్. యాదాద్రిలో క్లాసెస్ తీసుకున్నారు. 3 రూమ్లకు 3 పూటలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే కొంత అప్పుడు
ఇబ్బంది ఉన్నది. కొంచెం ఆడపిల్లలు కానీ ఉన్న చేంజ్ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం చేంజ్ అనేటువంటి కావాల్సిన అవసరం ఉంది అని అందరూ గ్రహించుకుంటారు. ఇక్కడ సార్ ఒక బ్రాడ్ అవుట్లుక్ ఏంటి అసలు ఈ ట్రైనింగ్ మనం ఏం పొందినాం? అన్నారు ఎల్వలన్నారు అన్ని చక్కగా చెప్పారు. పిల్లలలోన తెలివిని పెంచే దారులు ఎన్నో చూపారు. యూనిట్ ప్లాను లెసన్ ప్లాను రాసే తీరును చెప్పి పరీక్షలోన ప్రశ్నల గుర్తును చక్కగా విప్పి చూపి పానల్ మీద పాఠం చెప్పే మేలుకువ నేర్పి పానల్ మీద పాఠం చెప్పే మేలుకువ నేర్పి పానల్ మీద పాఠం చెప్పే మేలుకువ నేర్పి సోషల్ టీచర్ బోధనలోన మార్పులు ఎన్నో తెచ్చిరి వీరు. ఈ ఆర్టీలు నలుగురు పెట్టించారు పరుగులు పంచిరి జ్ఞానపు వెలుగులు పెంచిరి మనలో మెరుగులు. ఈ ఆర్టీలు నలుగురు పెట్టించారు పరుగులు పంచిరి జ్ఞానపు వెలుగులు ఏ స్ట్రాటజీని ఉపయోగించినా పెంచిరి మనలో చివరికి ఏం రావాలి పిల్లలకు? లర్నింగ్. ఆ లర్నింగ్ అవుట్కమ్ అనే వాడడానికి తెలియకపోయినా పర్లేదు, మనం ఆశిస్తున్న లర్నింగ్ అవుట్కమ్ ఏంది అనేటువంటి పిల్లలకు నీవు ఏ స్ట్రాటజీ, అది ఏ మెథడ్ యూజ్ చేస్తావు అనేటువంటిది టీచర్గా మనకు ఉంటుంది. నువ్వు అమ్మానే పోతానే మన ఊరి బడిలోకి, అయ్యానే పోతానే సర్కారు బడిలోకి. అమ్మానే పోతానే మన ఊరి బడిలోకి, అయ్యానే పోతానే సర్కారు బడిలోకి. పార్టిసిపెంట్స్ యొక్క అంటే టీచర్స్ యొక్క యాక్టివ్ ఇంటరాక్షన్ ఎలా ఉంది, అలాగే మీ యొక్క సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది? అంటే ఈ 5 days ట్రైనింగ్ మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా, లేకపోతే ఎన్ని డీటెయిల్స్ మీరు ఏమైనా ఫేస్ చేశారా? హౌ యూ ఫీల్? గుడ్ ఈవినింగ్ అండి. ఈ సెషన్స్ అయితే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది సీనియర్స్ ఉన్నారు మాకన్నా కూడా, కానీ వాళ్ళు కూడా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా చాలా ఎంతూసియాస్టిక్గా ఈ ప్రోగ్రామ్స్లో మాకు కోఆపరేట్ చేశారు. సో మాకు ఏదైతే వాళ్ళు ఇచ్చారో మేము దాన్ని 100% వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు మేము చేశామని అనుకుంటున్నాము. సో మేము స్కూల్కి వెళ్ళాక ఇవన్నీ కూడా మేము మా పిల్లలతో ప్రాక్టీస్ చేయించాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening, sir. First of all, I would like to thank for the government for conducting such an esteemed program. The name itself, it is about the capacity building training program for the in-service social teachers. It has proved its name. And apart from that, all the teachers have participated in this training very actively and energetically. And I would like to say that this program have given a good platform for all the teachers to share the views, recollect the previous knowledge and update the new technology and new knowledge. And I would like to thank everybody for this program. And I also wish that each and every teacher will make this program successful by performing all that whatever they have learned at the ground level. Thank you very much. Thank you, sir. Namaste, sir. This is Ibrahim Karimullah, DRP Yadadri. Actually, this training is totally to develop the quality of the education. Particularly, according to modern changes, the teachers also update to meet the global challenges. As a DRP, we undergone training for 5 days at Admakonda level as residential mode. What we learned there, we try to import all those training inputs and modern trends to the district level teachers at district level training. So we try our level best to import all the training results, that means training outputs, to develop it to meet the global challenge. At the same time, we make the teachers to according to modern changes. We learn them so many things in the part of training, particularly digital technology, IFPs, which is introduced by the government of Telangana in all government schools from class 1 to 10. So we try our level best to make them some sort of basic operations, how to use IFPs to make our lessons effectively and actively. At the same time,
and hand-on practice, but within the limited period, we are unable to make them practice. But at the next level training, we requested DOs are to do something, a special program for IFS training, sir. So sir also reacted positively. So this is the thing we are expecting, sir. The teachers also listen very much and they learned something more than the previous training, sir. Thank you, sir. Thank you. This is R. Ramesh Kumar, sir. I am a DRP from Yadadri. We have the government has launched this capacity development program, which is a prestigious program being conducted at Bongari, sir. In this session, we have academic standards, motivation, skills, and how to prepare a lesson plan, annual plan, period plan, and content enrichment is also there. And we have invited guest lectures also on various subjects, and we have invited faculties on motivation also. And we ourselves as a teacher, we also organized ice-breaking activity to make the teachers more lively. So far I am concerned, sir, we worked hard. We did our best to develop the skills in the teachers so that they can easily, effectively handle the students in their class and cater to their needs and develop minimum levels of competencies in the children. And whatever they have learnt here, they will implement all these things in the school and they will get best results in the schools. And definitely we are going to strive to bring our schools in par with the private schools, sir. Finally, I am thankful to all the trainee teachers for their kind cooperation and kind presence for making this program a grand success. Just because of their kind cooperation and presence, and in spite of hectic schedule, they have come all the way and patiently and actively they participated in this and learned many things, sir. Definitely they are going to implement all these things in their classrooms, and definitely they will develop minimum levels of competencies in the children, sir. Thank you very much, sir. గుడ్ మార్నింగ్ పరశురామ్ గారు. ఈరోజు మీరు ఇక్కడికి స్టేట్ నుంచి అబ్జర్వర్గా వచ్చారు ఈ 5 days ట్రైనింగ్ కోసము. ఇక్కడ ఈ 5 days ట్రైనింగ్లో ఇక్కడ ఉన్నటువంటి డిఆర్పి మిత్రులందరూ కూడా చాలా చక్కగా వివరించారు. చివరి రోజు మీరు ఇక్కడికి వచ్చి సందర్శించిన తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, మీరు క్లాస్ రూమ్కి వెళ్ళి పరిశీలించారు కదా, మీరు వాళ్ళకి ఎలాంటి హితబోధ చేస్తున్నారు, వారు ఈ ట్రైనింగ్ తర్వాత ఎలాంటి అవుట్కమ్స్ మీరు ఆశిస్తున్నారు? వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్కి 5 రోజుల శిక్షణలో భాగంగా ఈరోజు యాదాద్రి జిల్లాని సందర్శించడం జరిగింది. ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో ఒక ఓవరాల్ డెవలప్మెంట్ టీచర్ ఎలా ఎన్రిచ్ కావాలి అనేటువంటి అంశాల మీద సెషన్ల వారీగా కూడా ఇంటరాక్షన్స్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ని కానివ్వండి, సబ్జెక్ట్ ఎన్రిచ్మెంట్ అయినా కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, ఐసీటీ టూల్స్ని మన యొక్క సోషల్ స్టడీస్లో ఏ రకంగా ఇంటిగ్రేట్ చేసుకుంటూ 21st century స్కిల్స్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేసుకోవాలనేటువంటి దాని మీద కూడా ప్రత్యేకంగా సెషన్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి టీచరు తనకున్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ని కానివ్వండి, లెర్నింగ్ అవుట్కమ్స్ని కానివ్వండి సాధిస్తూ బోధనా విధానం అనేటువంటిది చెప్పాలి అనేటువంటి దాని మీద కూడా ఒక సెషన్ అనేటువంటిది పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా ఒక టీచర్కు కావలసినటువంటి ఒక కెపాసిటీ బిల్డింగ్ అనేటువంటిది ఈ శిక్షణా కార్యక్రమంలో అందింది. మన ఆర్పీలందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు అందించిరు అనేటువంటిది భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి ఈ యొక్క ఆర్పీ మిత్రులకు కానివ్వండి, ఉపాధ్యాయులకు కానివ్వండి, మీరు రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా స్కూల్ లెవెల్లో ఇంప్లిమెంట్ సాధిస్తూ మంచి ఫలితాలు సాధించి మన పాఠశాలలకు, మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు మన గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల యొక్క 2వ స్పెల్ ట్రైనింగ్ 5 రోజుల శిక్షణ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో ఈ సెకండ్ స్పెల్ ఏ విధంగా నిర్వహించబడింది, ఆర్పీల యొక్క పనితీరు, తర్వాత ఉపాధ్యాయుల యొక్క పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది, ఇది భవిష్యత్తులో వారికి ఏ విధంగా ఉపయోగార్థంగా ఉంటుందో దయచేసి వివరించండి. నమస్తే సార్. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భువనగిరి నందు సోషల్స్ సంబంధించినటువంటి జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం సెకండ్ స్పెల్ సార్. ఇది ఫస్ట్ స్పెల్ కూడా చాలా
బాగా జరిగింది సార్. సోషల్ టీచర్లు అందరూ కూడా మాకు సహకరించారు, మంచి సహాయ సహకారాలు అందించి సక్సెస్ఫుల్గా నడిచేటట్టు చూశారు సార్. తర్వాత సెకండ్ స్పెల్ కూడా ఈ నెల 19 నుంచి నడుస్తుంది. ఈరోజు చివరి రోజు సార్. ఈ చివరి రోజు వరకు కూడా టీచర్స్ ఏ విధంగా అయితే పిల్లవాళ్ళతోని పాఠశాలలో గడుపుతారో ఆ విధంగా మా దగ్గర గడిపారు సార్. ఎందుకంటే మేము టీచర్లం అనేటువంటి భావన రాకుండా వాళ్ళు ఒక విద్యార్థిలో లేకపోతే నేర్చుకునేటువంటి వాళ్ళలాగానే ఒక స్టూడెంట్స్ లాగానే ఉంటూ మాకు సహాయ సహకారాలు అందించి మంచి అది చేశారు సార్. సక్సెస్ కావడానికి బాగా కోఆపరేషన్ చేశారు సార్. మంచి సక్సెస్ అయింది సార్. ఇది కనుక ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలను మనం కనుక పోయి పిల్లగాళ్ళకి ఆచరిస్తే మంచి మన సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం అందరం కూడా ఒక లక్ష్యంతో ఇక్కడికి వచ్చినాం సార్. ఆ లక్ష్యం ఏంటంటే విద్యార్థి, మనం అందరికీ ఉన్నటువంటిది మెయిన్ విద్యార్థి మన యొక్క కేంద్ర బిందువు. ఆ కేంద్ర బిందువుని చేసుకొని మనం ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాం. ఇది మనం పోయి వారి పైన ఇంప్లిమెంట్ చేస్తాం సార్. ఎందుకంటే మన పిల్లవాడు మనం చెప్పింది వింటాడు సార్. మనం ఏదైతే చెప్తామో టీచర్ చెప్పింది వింటాడు. కాబట్టి పిల్లవానికి గురువు అంటే దైవంతో సమానం సార్. గురువు కనుక మనం ఏది చేస్తే అది పిల్లవాడు ఆచరిస్తాడు. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకున్నటువంటిది అంతా కూడా మన పాఠశాలకు పోయిన తర్వాత మన పిల్లల మీద పెడితే దృష్టి తప్పనిసరిగా సక్సెస్ అవుతామని అనుకుంటున్నాను సార్. మీరు అందరూ సహకరించిన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా చెప్పారు. నిజంగా ఈ తరం ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళు ఒక మంచి బాటను ఎంచుకుంటే అదే దారిలో విద్యార్థులందరూ కూడా చక్కగా నడిచి మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేసినందుకు మా సోషల్ ఫోరం తరపున ఉపాధ్యాయులందరి తరపున ఈ శిక్షణను విజయవంతం చేయడంలో మీ యొక్క పూర్తి సహకారం, మీ యొక్క దక్షతను ప్రదర్శించినందుకు మా అందరి తరపున మీకు కృతజ్ఞత తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నలుగురు పెట్టించారు పరుగులు, పంచిరి జ్ఞానపు వెలుగులు, పెంచిరి మనలో మెరుగులు. టీఆర్పీలు నలుగురు పెట్టించారు పరుగులు, పంచిరి జ్ఞానపు వెలుగులు, పెంచిరి మనలో మెరుగులు. ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమం చాలా బాగుంది సార్. మన రిసోర్స్ గ్రూప్ చాలా విద్యార్థులు వర్క్ చేసి చాలా బాగా చెప్పారు. ఈ విషయంలో కాంప్రమైజ్ వారికి ఇచ్చినటువంటి ఈ ట్రైనింగ్ పూర్తి స్థాయిలో పాఠశాలకు ఫుల్ఫిల్ చేస్తామని ఈ సందర్భంగా గమనిస్తున్నాం సార్. స్కూళ్ళలో మన స్కూళ్ళలో కూర్చోవడానికి ఉన్న ఇబ్బందులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ట్రైనింగ్కి వచ్చినాం కాబట్టి ట్రైనింగ్ పొందిపోవాలనేది మనకు ప్రధాన ఏం కాబట్టి ఇబ్బంది ఉన్నా కూడా నేను కూడా నాకు చిన్న బెంచ్ కూర్చోబెడితే నా మొక్కలు ముట్టుకునే రోజు అయినా నాకు వేరే ప్లేస్ లేదు, అక్కడనే అడ్జస్ట్ అయిపోయింది సార్. వేదికల్లో అందరికీ వినమ్ర నమస్కారాలు. నేను 1995 ఎజిటి అపాయింట్మెంట్ అయిన కాంచి, తర్వాత 2012 స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చిన కాంచి ఎన్నో నేను శిక్షణ కార్యక్రమాలు పాల్గొన్నాను. కానీ ఇంతటి ఫలప్రదమైనటువంటి శిక్షణ కార్యక్రమాన్ని నేను యాక్చువల్ మై టీచింగ్ ఫీల్డ్లో మొదటిసారి చూస్తున్నాను. ఎందుకంటే విద్య అనేది నిరంతరం మార్పు జరుగుతూనే ఉంటుంది, కాలానుగుణంగా మారుతుంది, నాగరికత మార్పు జరుగుతూనే ఉంటుంది. దానికి అనుగుణంగానే మన జీవన విధానం ఉండాలి. ఇప్పుడు మన బోధన విషయంలో కూడా ఎప్పుడో సాంప్రదాయ విధానాలను పట్టుకొని ఇప్పటికి మనం వేలాడుతూ ఉంటే అది పిలవానికి అది మనం ఆశించే ఫలితాలు వచ్చే అవకాశం లేదు. కానీ ఈ 5 రోజులు మేము తీసుకున్నప్పుడు శిక్షణ కార్యక్రమం ఉంటుంది, అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఎట్లా చెప్పాలి పిల్లలకు, ఏ విధంగా చెప్తే పిల్లలకు చేరువవుతాం, పిల్లలకు ఇప్పుడు మనం చెప్పిన దానికంటే వాడు విన్నదానికంటే వాడు చూసింది ఎక్కువ రోజులు జ్ఞాపకం ఉంటాడు, వాడు చూసింది దానికంటే వాడు చేసింది ఎక్కువ రోజులు జ్ఞాపకం ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి శిక్షణ సార్. ఇది చాలా బాగుంది. వేసవిలో పిలిచినందుకు విసుకోవడాలు సార్ చిన్న ఏంటంటే రూమ్లు కొంచెం చిన్నగా ఉన్నాయి, అన్నీ అడ్జస్ట్ అయినాం సార్. అంతా మింగిల్ అయిపోయినాం. ఇక్కడ యాక్చువల్ చెప్తాను సార్, నేను ఏదో గొప్పగా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయ్యి సార్ ఈ శిక్షణ వల్ల. అనుక్షరం ప్రతిది కూడా 2 ఇస్తరాకులు వస్తున్నాయా, 1 ఇస్తరాకు
అనుక్షణం ఒక తండ్రి ఏ విధంగా అయితే పిల్లల్ని సంరక్షిస్తాడో, ఒక కోడి పెట్టే ఏ విధంగా తన పిల్లలను అంత జాగ్రత్త తీసుకుంటాడు. ఈ విజయోత్సవానికి వెనుకంగా నడిపించినటువంటి మన జిల్లా విద్యాధికారి గారు కూడా అంటే ఇదంతా సాధ్యపడేది ఇష్టంతో చేసినా కష్టంతో చేసినా? ఇష్టము కష్టం రెండు ఉండాలి. అంటే వచ్చిన కష్టంతో వచ్చిండు, ఇష్టంతో విసులన్నీ మాకు రాకుండా. ఇంకొకటి అంటే మీరు మళ్ళా ఇష్టంతో పోతున్నామన్నారు కదా, మధ్యలో సెలవులు గ్యాప్ ఉంది, మళ్ళీ పిల్లలకు కూడా ఇష్టంతో చెప్తేనే బాగుంటుందని నా రిక్వెస్ట్. అందరికీ నమస్కారం సార్. నా పేరు మహేష్, నేను మోడల్ స్కూల్ తుర్కపల్లి సార్. ఎందుకంటే మేము సర్వీస్లోకి వచ్చి 12th ఇయర్ అయింది. ఇంత పెద్ద ట్రైనింగ్ ఒకరోజు 2 రోజులు, ఎలక్షన్స్ కూడా 2 days జరిగేది, మొక్కుబడిగా జరిగేది. ఈ ప్రోగ్రామ్ అయితే చాలా సిస్టమేటిక్గా, ఒక పద్ధతిగా, అప్డేటెడ్గా మనం మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారాలనేటువంటి సిస్టాన్ని మనం చేసుకొని, సార్ ఇంతకుముందు పరశురామ్ సార్ చెప్పేటప్పుడు స్టేట్ రిసోర్స్ పర్సన్, వీఆర్ లివింగ్ ఇన్ ద 21st century. సో మనం ఈ 21st centuryలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జరుగుతుంది కాబట్టి ఆ ఐఎఫ్ఈ ప్యానల్ బోర్డ్స్ను కరెక్ట్ యూజ్ చేసుకునేటట్టు ఈ సెషన్లో ఇంకా అప్డేటెడ్గా మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారుకొని చాలా డిస్కషన్స్ కానీ ఇక్కడ చాలా ఒక 5 daysలో చాలా మంచి టైం దొరికింది. ఇంకోటి ఇంతకుముందు కూడా ట్రైన్ ఇంకా లక్ష కానీ ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఏదో మొక్కుబడిగా నడిపించారు కానీ స్టేట్ రిసోర్స్ పర్సన్ సెలెక్ట్ చేయడంలో కూడా రెసిడెన్షియల్ మోడ్లో 5 days పెట్టి చాలా ఒక సిస్టమేటిక్గా ఒక మిలిటరీ లెవెల్లో ఏ రకం ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం యొక్క ఫలితమే ఇక్కడ ఈ 5 days. వాస్తవంగా సార్ అడిగినట్టు అందరు ఎండాకాలంలో ఈ ప్రోగ్రామ్ ఏంది అని చెప్పి 99% టీచర్లు అందరూ కూడా కొద్ది ఇబ్బంది పడ్డారు. మొదటి రోజు వస్తే ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా టైం టేబుల్ కానీ షెడ్యూల్ కానీ ఎట్లా చేశారంటే చాలా వండర్ఫుల్. ఇప్పుడు 6 periods పెట్టి అందులో మోటివేషన్ స్కిల్స్ కానీ, లైఫ్ స్కిల్స్ కానీ, మెడిటేషన్ కానీ, దాంతోపాటు ఐస్ బ్రేకింగ్. ఇప్పటిదాకా నాకు తెలిసి వేరే సబ్జెక్ట్స్ ఎట్లా జరిగినేమో కానీ ఇక్కడ ఆట పాట మంచి ముచ్చటతోటి, జోకులతో, దీంతో పాటు మన సబ్జెక్ట్తో పాటు కూడా మేము చాలా వండర్ఫుల్గా దాన్ని తీసుకొని పోయేసారు. ఇక్కడ మేము స్టూడెంట్స్ లర్నింగ్ అవుట్కమ్స్ ఏమో కానీ మేము డిఆర్పీల నుంచి కూడా మేము అవుట్కమ్స్ కూడా మాకు కావాల్సిన వారి నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి కూడా వండర్ఫుల్గా తీసుకుపోయినాం. అప్డేటెడ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ టీచర్స్ కూడా మనం దాన్ని పాజిటివ్గా దాన్ని మనం తీసుకొని ట్రైనింగ్స్ అనగానే అయ్యో మన సెలవులు పోతుంది, నేను నా టూర్ పోయింది అనేటువంటి లేకుండా ఇప్పుడైతే దాదాపు ఆల్మోస్ట్ పోయింది కొంత ఉండే. ఆ ట్రైనింగ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగినందుకు భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగాలని చెప్పి అందులో మేము అందరం కూడా ఇక్కడ మోడల్ స్కూల్ వాళ్ళు, కేజీబీవీ, జెడ్పీహెచ్ఎస్, యూపీఎస్ అందరు కూడా వచ్చారు. అందరం కూడా మేము 5 రోజులలో మాకు కూడా చాలా కమ్యూనికేషన్ పెరిగింది సార్. మేము ఎందుకంటే చాలా తక్కువ, మేము ఒక 3 మండలాలతో కూర్చుంటే మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్, మాకు ఎవరు పేర్లు తెరవకపోయేది. చాలా మేము కూడా వీళ్ళతో చాలా క్లోజ్గా ఉన్నాం. ఈ కమ్యూనికేషన్ కంటిన్యూస్గా జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ. నా పేరు జయశీల, జెడ్పీ కుర్రారం సార్. ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్టింగ్లో అయితే అలాగే అనుకున్నాం సార్. అదే సెలవులన్నీ కూడా లాస్ట్ మూమెంట్లో మేము కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాము. అయితే సడన్గా చెప్పగానే సరే అనుకున్నాము. ఓకే, వచ్చిన తర్వాత ఫస్ట్ డే రోజు అందరు కూడా తెలిసిన టీచర్స్, తర్వాత సెకండ్ డే నుంచి కొద్దిగా మాకు కూడా ఉత్సాహం వచ్చింది సార్. ఎందుకంటే సార్ అంత ఇందాక చెప్పినట్టుగా అప్డేట్ అన్నీ కూడా చేసుకోవాలి మనల్ని అని అన్నారు. సో మరి నిజంగా మరి చంద్ర మేడం కానీ, మరి అలాగే ప్రసన్న మేడము, మరి రమేష్ సార్, మరి తర్వాత సార్ చాలా బాగా చెప్పారు సార్. వాళ్ళకు నిజంగా వాళ్ళకున్న పేషెన్స్కి క్లియర్గా చెప్తూ వచ్చారు సార్. అందరికీ నమస్తే అండి. ఈ నా 5 రోజుల శిక్షణ కార్యక్రమం ఎలా సాగింది అంటే నేను ఆటలో మాటలో చెప్పను, పాటలో చెప్తాను. మనకు డిఆర్పీలు 4 ఉన్నారు. అది ఎలా ఉన్నారంటే డిఆర్పీలు 4 పెట్టించారు పరుగులు. అవునా? డిఆర్పీలు 4 పెట్టించారు పరుగులు, పంచిరి జ్ఞానపు వెలుగులు పెంచిరి మనలో చదువులు, పంచిరి జ్ఞానపు వెలుగులు పెంచిరి మనలో మెరుగులు, మడలతోటి గంధం పంచిన చందన మేడము ఏడా, మాటలతోటి గంధము పంచిన చందన మేడము ఏడా, నవ్వులతోటి పువ్వుల మంచిన ప్రసన్న మేడము ఈడా,
దర్పముతోటి మురిపెములిచ్చిన రమేష్ తారు తోడు, దర్పముతోటి మురిపెములిచ్చిన రమేష్ తారు తోడు, మాటలతోటి కోటలు గట్టిన హిబ్రహీం సారు చూడు. డిఆర్పీలు నలుగురు పట్టించారు పరుగులు, పంచిరి మనకు వెలుగులు, పెంచిరి మనలో మెరుగులు. యూనిట్ ప్లాను లెసన్ ప్లాను రాసే తీరును చెప్పి, యూనిట్ ప్లాను లెసన్ ప్లాను రాసే తీరును చెప్పి, పరీక్షలోన ఉన్న గుర్తు చక్కగా విప్పి చెప్పారు. డిఆర్పీలు నలుగురు పెట్టించారు పరుగులు, డిఆర్పీలు నలుగురు పెట్టించారు పరుగులు, పంచిరి జ్ఞానపు వెలుగులు, పెంచిరి మనలో ఎరుగులు. In the beginning, I was a little bit apprehensive because I rendered my services as DRP in Nalgonda district. I have been rendering my services as DRP for the past 11 years, but this is new to me. Teachers are new to me and I am new to teachers, so I was a little bit apprehensive how the classes are going to be. But when the session has begun and after completing 1 hour, I felt that the classroom was very lively and the atmosphere was very friendly, and I don't know how quickly these 5 days have passed away. Really, it is a moment of pleasure and pain. One is that we have learned a lot of things and we have interacted with a lot of senior most teachers, and I am very privileged to conduct sessions to such a senior most and experienced teachers, sir. And the pain is that we are going to depart today, but we are going to implement all these things whatever we have learned here, sir. So we have, sir, we are greatly honored and privileged to have our DO sir, and our DO sir is so kind enough that he is every day is coming all the way from office and visit every centers and motivating each and every teacher. ఫస్ట్ డే నుంచి కూడా చూస్తున్నా సార్ సొంతంగా కబడ్డీ ఆడి మనలో ఒక మైమైక్యం అయిపోయి ఇన్వాల్వ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్, అండ్ రియల్లీ వీఆర్ ప్రివిలేజ్ టు హ్యావ్ సచ్ ఎ DO సార్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అవర్ నర్సింహులు సార్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ ద టీచర్స్ అండ్ హీ నెవర్ బిహేవ్డ్ లైక్ ఏ సుపీరియర్ ఆఫీసర్. మనకి ఏది ఉన్నా కానీ శాంతంగా వినడం, అట్లా ఉందా చేద్దాం చేద్దాం చేద్దాం. లాస్ట్ రోజు కూడా మా గొప్పతనం యాదాద్రి మీ టీచర్లు అందరూ అట్లా ఉన్నారు కాబట్టి అండ్ ఇట్ ఈస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు గత 16 ఏళ్ళ సంది చూస్తూ ఉన్నా. సరే, ఈ స్పెషల్ ట్రైనింగ్ ఏంటంటే ఇది ప్రాక్టికల్గా నిజంగా ఫీల్డ్ మీద ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన విషయాలు మన డిఆర్పీలు మనకు స్పష్టంగా నేర్పడం జరిగింది. రియల్గా మనం ఐఎఫ్పీలు ఎట్లా యూజ్ చేయాలి అనడానికి ప్రతి ఒక్కరికి కొంత నాలెడ్జ్ రావడం జరిగింది. అదేవిధంగా మనకి లర్నింగ్ అవుట్కమ్స్, అకాడమిక్ స్టాండర్డ్స్ వినడం వరకు కానీ మన డిఫరెన్స్ పూర్తి స్థాయిలో తెలుసుకోకపోవడం ఒకటి. ఈ లెసన్ ప్లాన్ల మీద, పీరియడ్ ప్లాన్ల మీద, యాన్యువల్ ప్లాన్ల మీద రకరకాల డౌట్స్ ఉండడం, 100% ఇక్కడ డౌట్స్ అన్నీ క్లారిఫై కావడం, ఇది ప్రాక్టికల్గా రేపు మనకి స్కూల్ లెవెల్లో ఈజీగా మనం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. సో అది మనకి పర్ఫెక్ట్గా యూజ్ అయింది సార్. ఇక మూడవది ఏంటంటే రియల్గా మాట్లాడుతున్న విషయం ఏంటంటే గతంలో ట్రైనింగ్లలో సార్ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి కమ్యూనికేషన్ గ్యాప్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఉండేది అవసరం. మీరు కూడా ఆలోచించండి కరెక్ట్గా. ఈ డిఆర్పీలు మనం చూస్ చేసుకున్న డిఆర్పీలు మనకి ఈ సంవత్సరం వచ్చినటువంటి 4 డిఆర్పీలు కూడా ఎక్కడ కూడా తెలుగు అవసరం ఉన్న కాడ మాత్రమే మన బైలింగ్వల్ యూజ్ చేసేది తప్ప మ్యాక్సిమం ఇంగ్లీష్ ఇక్కడ స్పీకింగ్ చేయడం జరిగింది. కాబట్టి నేను చూసినటువంటి ట్రైనింగ్లో చాలా మంచి ట్రైనింగ్ అనిపించింది. ఈ సెషన్లో మీరందరూ ఏం నేర్చుకున్నారో అని చెప్పారు. యాక్చువల్గా యాజ్ వీ నో దట్ టీచర్ ఈజ్ ఆల్వేస్ అ లెర్నర్. ఈ సెషన్లో నేను నేర్పించడానికి వచ్చాను, బట్ యాజ్ వెల్ యాజ్ ఐ లెర్న్ మెనీ థింగ్స్ హియర్. సో సార్ వాళ్ళు చేసిన ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీస్ కావచ్చు, లేదా మధ్యలో ఇన్నోవేటివ్ యాక్టివిటీస్లో చాలామంది చాలా షేర్ చేసుకున్నారు. సో ఐ ఫీల్ ప్రివిలేజ్డ్ దట్ హియర్ ఐ గాట్ ఎ ఛాన్స్ టు లెర్న్ మెనీ న్యూ థింగ్స్. అండ్ నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఇలాంటి సెషన్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు డెఫినెట్లీ ఐ ఛాలెంజ్ యువర్ యాక్టివిటీస్. నేర్పడానికి వచ్చి మీరే నేర్చుకున్నారు. Thank you very much, sir. Thank you for conducting such a esteemed program for all of us. Platform for not just teachers, even for DRPs like us. Thank you for everything, sir. కొత్త డిఎస్సి వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? చింతపండు విజయ్ కుమార్, నేను జెడ్పిహెచ్ఎస్ వీరారెడ్డిలో టీచర్సాను. నేను ఈ ట్రైనింగ్ ఎలా ఉండదో తెలియదు. ఫస్ట్ డిఎస్సి తర్వాత ఫస్ట్ టైం వచ్చాను.
ఇక్కడ మేము ఇన్ని రోజులు కోచింగ్ ఇన్నట్టు అనిపించింది మాకు. రోజు 3 నెలల నుంచి మేము రోజు డిఎస్సి ఎగ్జామ్ పడిందంటే మేము కోచింగ్ జాబ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు మా టీచర్స్, నాకన్నా సీనియర్ టీచర్ వాళ్ళు ఎన్నో విషయాలు ఖాళీ టైంలో కూడా నాకు ఎన్నో విషయాలు చెప్పి ఇలా టీచ్ చేయాలి, నువ్వు ఈ విధంగా మూవ్ కావాలి, భవిష్యత్తు నీకు చాలా ఉంటుందని ఎన్నో విషయాలు చాలా మాతో షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఇలాంటి ట్రైనింగ్లు ఇంకా ఎన్నున్నా మేము ఫేస్ చేయాలని అనుకున్నాం. ఎందుకంటే మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి మాకు ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎన్నున్నా మేము దాంట్లో ముందుకు వెళ్తామని కోరుకుంటూ ఉంటారు. డిఆర్పీలు రియల్గా చెప్పారు. అయితే మనం ఒకటి ఇక్కడ గ్రహించాలి ఏంటనంటే, ఈ యొక్క డిజిటల్ క్లాస్కు సంబంధించి ఇంకా ఎక్కువ తీసుకుంటే బాగుండేది. ఈ డిజిటల్కు సంబంధించి ఇప్పుడు రాబోయే కాలం మొత్తం కూడా అదే నడుస్తుంటుంది. మనం కూడా ఇంప్రూవ్ కావాలనంటే ఆ డిజిటల్ క్లాస్కి సంబంధించి ఎవ్రీథింగ్ మనకు మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ యూజ్ అయ్యే విధంలో ఇంకా చెప్పాలి సార్. మాకు అదొక్కటి తక్కువ అనిపించింది. అది ప్రాక్టీస్ మీదనే ఇంకొకటి సార్ రియల్ గా కూడా మరి ఒక 2 రోజులు ఎక్స్చేంజ్ చేసుకుందాం. అందరికీ నమస్కారం. మరియు అదేవిధంగా అందరికీ ధన్యవాదాలు, పేరున ధన్యవాదాలు. అంతా హై స్కూల్ స్టాఫ్ ఉన్నారా? యూపీఎస్ కూడా ఉన్నారు కదా? సోషల్ కదా ఇక్కడ? చాలా మంచి రిజల్ట్స్ తీసుకొచ్చినారు, సంతోషం. చెప్పండి. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. ముందరికి రాకుండా పర్వాలేదు, మళ్ళీ వెనక్కి పోతుంది. ఓకేనా? మీరందరూ ఇబ్బంది పడ్డ విషయం నాకు కూడా తెలుసు. కానీ స్టేట్ ఆఫీస్ వాళ్ళ నుండి నాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మంచి ప్రైవేట్లో పెట్టమని స్కూళ్ళల్లో, లేదంటే ఏదైనా ఫంక్షన్ హాల్స్ తీసుకొని పెట్టమన్నారు. కానీ ఐఎఫ్బి ప్యానెల్స్ లేకుండా అక్కడ పెడితే ఇబ్బంది. ఇక్కడ నుండి షిఫ్ట్ చేయమన్నారు. షిఫ్ట్ చేయాలన్నా తీసుకురావడం కూడా ఇబ్బంది. ఆ టెక్నికల్ పర్సన్ రాడు, మనకు తెలియదు, కాబట్టి డ్యామేజ్ అవుతుంది. అందువల్ల నేను దాన్ని అవాయిడ్ చేశాను. కాబట్టి మన స్కూల్ అని పెట్టాను జరిగింది. మన స్కూల్లో మనం కూర్చోకపోతే ఎవరు కూర్చుంటారు? మన స్కూల్లో మనం ఇష్టపడకపోతే ఎవరు ఇష్టపడతారు? మనం ఒక దిక్కు ప్రైవేటు వద్దు, మన ప్రభుత్వం వద్దు అని అనుకుంటా, బడిబాట చక్కగా చేసుకుంటా, మళ్ళీ మనం ప్రైవేట్ వాళ్ళని పోయి మీ దగ్గర అకామిడేషన్ ఇవ్వండి అంటే ఎంతవరకు? కాబట్టి నేను ఇక్కడ మన స్కూల్లో పెట్టాను. చిన్న గ్యాప్స్ ఉంటాయి, తప్పదు. అది ఏమైనా ఉంటే మీరు అందరూ పెద్ద మనసు టీచర్లే కాబట్టి క్షమాగుణం అనేది ఉండాలి. పెద్ద మనసుతో దాన్ని అన్నీ తీసేసి మనకు కావాల్సింది ఏంటి? సబ్జెక్టు నేర్చుకున్నామా, అది ఇంపార్టెంట్. అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా అన్నీ వెళ్ళిపోతాయి. దానంతట అవే చిన్న సమస్యల్లాగా ఉంటాయి. చిన్న విషయాన్ని భూతద్దం పెట్టి చూస్తే పెద్దగా పడుతుంది, మామూలుగా చూస్తే చిన్నగా ఉంటుంది. కాబట్టి అద్దాలు తీసి చూడండి. ఏమనుకోదు, సారీ. బాగున్నాయి. లక్కీలీ ఫస్ట్ సెషన్ కంటే సెకండ్ సెషన్, ఫస్ట్ సెషన్లో ఇంకా విసుడుకోవాలో అన్నీ ఉన్నాయి. విసుకోవడం అన్నీ ఉన్నాయి. సరే, ఎనియో అందరికీ చక్కగా నేర్చుకున్నానని అనుకుంటున్నాను. ఇలాంటివి మళ్ళీ పెట్టుకుందాం, నో ఇష్యూ. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఇది ఇక్కడితో మళ్ళీ మర్చిపోకుండా, మళ్ళీ వదిలేయకుండా పిల్లలకి శ్రద్ధగా చెప్పండి, ఇష్టంతో చెప్పండి. ఇష్టంతో చెప్తే ఎంత కష్టమైనా ఇబ్బంది అయినా వాళ్ళు నేర్చుకుంటారు. మీరు చెప్తున్నారు, చాలా యాదాద్రిలో చాలా చక్కటి టీచర్లు ఉన్నారు, చక్కగా చెప్తున్నారు. కాకపోతే దానితో పాటు మన సబ్జెక్ట్ చెప్పడమే కాదండి, ఇప్పుడున్న పరిస్థితులలో మోరల్స్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ అండి. మోరల్స్ వాల్యూస్ లేకుండా పిల్లలు ఖరాబ్ అవుతున్నారు. మీకు అందరికి తెలిసిందే, మన నిత్యం పేపర్ చూసినా, టీవీ చూసినా అసాంఘిక కార్యక్రమాలు, లేదంటే కల్తీ వ్యాపారము, లేదంటే డ్రగ్స్. మన స్కూల్లో చాలామంది కొన్ని స్కూళ్ళల్లో వచ్చింది పిల్లలు. పాపం వాడు పోయినప్పుడు అయితే నాకే నిజంగా బాధ అనిపిస్తుంది. అది చాప కింద నీళ్ళలాగా వస్తుంది. దానికి కారణం వాళ్ళకు మోరల్స్ వాల్యూస్ తెలియకపోవడం వల్లనే ఇది అవుతుంది. మన సబ్జెక్ట్ ఇంపార్టెంటే కాదన్నాను. మనం చెప్తూనే మనమే టైం తెలుసుకొని కల్పించుకొని, ఎవరికి వాళ్ళము, ప్రతి టీచరు, ప్రతి హెడ్ మాస్టర్ ఎవరికి వాళ్ళు, నేను చెప్తే వస్తుందా? కాదు, వస్తుంది, తప్పకుండా వస్తుంది. టీచర్ చెప్పేది వాడి మైండ్లో కూర్చుని పోతుంది.
ఆ విధంగా మీరు కనీసం మీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వారంలో ఒకసారి 2 సార్లు టైం తీసుకొని వాళ్ళకి మోరల్స్ వాల్యూస్ కూడా చెప్పండి. చాలా అవసరం. ఇప్పుడు అది మన ఇంటి కనుక అంటే నేను కోరుకోవట్లేదు, రావద్దని అనుకుంటున్నా. మన పిల్లలు ఎవరైనా డ్రగ్స్కి అలవాడిపోతే మనం ఎంత బాధపడతాం, విలువైపోతాం. కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకుండా ఆ పిల్లోడు కూడా మనకి ఇంపార్టెంట్. మన స్కూల్కి వచ్చే పిల్లోడు ప్రతి పిల్లోడు మనకి ఇంపార్టెంటే. ఆ పిల్లోడి మీద శ్రద్ధ పెట్టి వాడిని మార్చండి. 10 మందిలో 5-6 మారినా కూడా ఆ తృప్తి వేరే ఉంటుంది. అది నేను ముఖ్యంగా యూపీఎస్ ప్రైమరీ వాళ్ళకైతే ఎక్కువ చెప్తున్నాను. మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి పిల్లల మీద. ఇంటికి కనుక పునాది ఏ విధంగా ఉంటే గట్టిగా ఉంటే బిల్డింగ్ బాగుంటుంది. ప్లస్ అట్లనే విత్తనం ఒకటేస్తే చెట్టు ఒకటి రాదు కదా. కాబట్టి ఏదైతే విత్తనం వేస్తామో అదే చెట్టు మిగులుతుంది. అది మహావృక్షమై నీడనిస్తే చల్లగా కాపు వస్తుంది. కాబట్టి నేను కూడా ఆ పిల్లల్ని అదే విధంగా మంచి బుద్ధులను విద్యా చెప్పుతూ విద్య నేర్పండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కనీసం క్వాలిటీ ఇంపార్టెంట్. ప్రతి విద్యార్థి చదవడం రాయడం రావాలి. అది వస్తే మనకి మంచి పేరు వస్తుంది సొసైటీ. చదవడం రాయడం బేసిక్, చదవడం మినిమం, చదవడం తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ ఇవి వస్తే మిగతా సబ్జెక్టులు సైన్స్, సోషల్ ఈజీగా వచ్చేస్తుంది. నో ఇష్యూ. అది రావాలి. దానికోసం మీ వంతు సాయం కావాలి. మీరే కృషి టీచరే చేయగలరు. ఈ టీచర్ అనే వృత్తి, ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది. భగవంతుడు ఇచ్చిన వరం అనే నేను అనుకుంటున్నాను. అవునా కాదా? భగవంతుడు ఇచ్చిన వరం. కాబట్టి మనం అది మర్చిపోతున్నాము. కొందరు గుమ్మకాయల దొంగ అంటే భుజాలు నడుపుకోకండి. కొందరు దానివల్ల మన ఉనికికే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా మోటివేట్ చేసి మన వైపు తిప్పుకోండి. మనం ఆచరిస్తే ఆటోమేటిక్గా మనం పిల్లోడు చెప్పగలుగుతాం. మనమే ఆచరించకపోతే వాల్యూస్, మోరల్స్ మనం ఆచరించకపోతే వాళ్ళకి ఏం చెప్పలేము. కాబట్టి మనం ఫస్ట్ ఆచరిద్దాం. అందుకే మోరల్స్, వాల్యూస్ అనేది మనం ముందు ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లోడికి మనం చెప్పడానికి ఉంటుంది. చెప్పుకోండి. అందరు చక్కగా నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. పేరున వాడు క్వాలిటీ మెయింటైన్ చేసుకొని ఇష్టంతో చేయండి. ఇష్టంతో చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది దానంతట అదే వస్తుంది. ఇంకోటి సేమ్ టైం మన పాఠశాలని మనమే కాపాడుకోవాలి. అది పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి మీరందరూ బడిబాట చక్కగా చేస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి నుండే చేస్తున్నారు. ఇన్స్టిట్యూషన్ అంటే ఒక హెడ్ మాస్టర్ది కదండి. టీచర్లు, హెడ్ మాస్టర్ అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఇన్స్టిట్యూషన్ అవుతుంది. మీరు చెప్పే విషయాలు కూడా పేరెంట్స్ గ్రూప్స్ అట్లా చేసుకొని వాళ్ళకు తెలియజేయండి. మీరు మనం యాక్టివిటీ స్కూల్లో రెగ్యులర్గా ఏమైతే చేస్తున్నామో లైక్ మన కమలాకర్ రెడ్డి గారు చేసినట్టుగా అందరికీ చేరవేయడం వల్ల దానివల్ల మన స్కూళ్ళకి మనకి ఇంకా ఎక్కువ గుర్తింపు వస్తుంది. గుర్తింపు వచ్చడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. ఇప్పుడు నేను కొన్ని విన్నాను. మన టీచర్లే చెప్పారు, సార్ మీరు వస్తున్నారు బాగానే ఉంది, మీ స్కూల్లో ఉండి గొప్ప చెప్తున్నారు, కానీ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడతలేరు. ఇంగ్లీష్ మీడియం కదా, ఇంగ్లీష్లో మాట్లాడతలేరు. మన టీచర్లు కూడా మాట్లాడతలేరు అన్న. అట్లా కాకుండా ఎవరైనా యాక్టివ్గా ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు ఉంటే మీరంతా మన ఇంగ్లీష్ మీడియం తీసుకున్నామంటే ఇంగ్లీష్లోనే బోధన చేయండి. లేకుంటే నేర్చుకొని బోధన చేయండి. సీనియర్ సీనియర్లకు కొంత ఇబ్బంది అంటే వచ్చుంటారు. ఇంకా వాళ్ళే ఇంకా గోల్డ్, సీనియర్లే గోల్డ్ ఈజ్ గోల్డ్. వాళ్ళకి ఇంకెక్కువ నాలెడ్జ్ ఉంటుంది కానీ అదంతా మీడియం తేడా వస్తుంది. ఏం కాదు, ప్రయత్నం చేస్తే అదే వస్తుంది. ప్రయత్నం చేయండి. బడిబాట పోయినప్పుడు కూడా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడి ఆ పిల్లలతో అవసరమైతే కన్వర్జేషన్, ఆ ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలతో కూడా ఎవరైనా మళ్ళీ దాంట్లో మంచి టీచర్లు ఉన్నారు, మాట్లాడే శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించి కన్వర్జేషన్ చేసి మన వైపు అట్రాక్ట్ చేసుకున్నట్టు. బయట మోసాలు ఎక్కువ అవుతున్నాయి. అంతా ఎడ్యుకేషన్, హెల్త్ రెండు ఇంపార్టెంట్. ఆ రెండే చీటింగ్ అయిపోతున్నాయి. కాబట్టి దయచేసి మనం అనుకుంటే తప్పకుండా సాధిస్తాము. నాకు ఆ నమ్మకం ఉంది. ఆ మార్పు అనేది మన యాదాద్రి నుండే స్టార్ట్ చేసేద్దాం. తప్పకుండా ఆ యాదాద్రి దయ వల్ల తప్పకుండా సాధిస్తామనే పూర్తి విశ్వాసం. కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి. మీ ట్రాన్స్ఫర్లో డిప్రెషన్ తప్ప అని నాకు చెప్పండి. కాబట్టి ఇంకేదైనా ఇతర సమస్యలు ఉన్నా నాకు ఎనీ టైం ఎప్పుడైనా చెప్పవచ్చు. కాబట్టి ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వచ్చేసిన గౌరవ మన డిఓ యాదాద్రి భువనగిరి గారికి, కోర్సు డైరెక్టర్
నరసింహ సార్ గారికి, అదేవిధంగా ఆర్పీలందరికీ, నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా శుభ సాయంత్రం వేళ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం సార్. మనకి ఇంత చక్కగా డిఆర్పీలు మనకు బోధించినందుకు వాళ్ళందరికీ మనందరం సోషల్ ఫోరం తరఫున, మన సోషల్ టీచర్స్ అందరి తరఫున సన్మానం చేయాలని డిసైడ్ అయినాం. ముందుగా అందరికీ కూడా డిఓ గారి చేతుల మీదుగా వాళ్ళకి సన్మానం చేయాలి. సాంఘిక శాస్త్రం, ఇది సాంఘిక శాస్త్రం, సకల శాస్త్రములు కలిసిన శాస్త్రం, ఇది సాంఘిక శాస్త్రం. మానవాళి బ్రతుకులలో వెలుగులు నింపే, మానవాళి బ్రతుకులలో వెలుగులు నింపే, విజ్ఞానాన్ని అందించే గొప్ప వేదం సాంఘిక శాస్త్రం, ఇది సాంఘిక శాస్త్రం, సకల శాస్త్రములు కలిసిన శాస్త్రం, ఇది సాంఘిక శాస్త్రం. మనిషిలోన దాగి ఉన్న నైపుణ్యాల వెలికి తీసే గొప్పదైన సాధనం ములే, హక్కులను బాధ్యతలను గుర్తు చేయుచు నీతి గల పౌరులను అందించులే. మనిషిలోన దాగి ఉన్న నైపుణ్యాల వెలికి తీసే గొప్పదైన సాధనం ములే, హక్కులను బాధ్యతలను గుర్తు చేయుచు నీతి గల పౌరులను అందించులే. జటి ఛాతి గొప్పగా ఎదగాలంటే సాంఘిక శాస్త్రమదానికి మార్గమౌనులే. సాంఘిక శాస్త్రం, ఇది సాంఘిక శాస్త్రం, సకల శాస్త్రములు కలిసిన శాస్త్రం, ఇది సాంఘిక శాస్త్రం. ఆర్థిక స్థితిని అంచనా వేసే, దేశ ప్రగతిని నిర్దేశించునులే. చట్టము న్యాయము పౌరులకిచ్చి దేశ రక్షణకు ప్రేరణనిచ్చు. ఆర్థిక స్థితిని అంచనా వేసి దేశ ప్రగతిని నిర్దేశించునులే. చట్టము న్యాయము పౌరులకిచ్చి దేశ రక్షణకు ప్రేరణనిచ్చు. మనిషి మనుగడకు మూలము అయిన పర్యావరణ బాధ్యత పెంచు సాంఘిక శాస్త్రం, ఇది సాంఘిక శాస్త్రం, సకల శాస్త్రములు కలిసిన శాస్త్రం, ఇది సాంఘిక శాస్త్రం.